మీరు బిలీవ్ చేయరు. అన్ని చిన్న మా ఊర్లో ఇప్పుడు కాదు, ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 1980s 90sలో మా ఫాదర్ కేరళ ఇక్కడి నుంచి రిటైర్ అయిన తర్వాత సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి ఇల్లు షిఫ్ట్ చేస్తారు సాయి గారు కేరళకి. నాచురల్లీ సామాన్ అంతా ఒక పెద్ద 2 లారీల్లో తీసుకెళ్లారు ఇక్కడ నుంచి. తీసుకెళ్ళినప్పుడు అక్కడ చేరుకుని 3 రోజులు 2 రోజులు 3 రోజులతో చేరుకుంది అక్కడ. అప్పుడు హైవేలు అంత బాగాలేకుండా ఆ టైంలో టైం తీసుకుంది 3 రోజులు. కేరళకి రాగానే మా ఊరికి చిన్న విలేజ్ కరువనూరు విలేజ్కి రాగానే హెడ్ లోడ్ వర్కర్స్ వచ్చేసినారు. 5-6 మంది వచ్చి నిలబడ్డారు. హైదరాబాద్ నుంచి వచ్చిన హైదరాబాద్. ఓ సార్ బాగుంది సార్, ఒక 30,000 రూపాయలు, 20,000 25,000 30,000 ఆ టైంలో 91. మా ఫాదర్ అన్నారు, ఇది అక్కడి నుంచి వచ్చేదాకా ఇంత ఖర్చు కూడా నాకు కాలేదు, మీరు ఇంత అడుగుతున్నాం, లేకుండా పని చేయండి సార్, తీసుకెళ్ళిపోండి రిటర్న్ హైదరాబాద్ పంపించేసేయండి బండి అంతా, మేము ఇక్కడ దింపనీయం దీన్ని. ఆలోచించండి, రిటైర్డ్ 68-year-old మ్యాన్ ఈ సఫరింగ్ దిస్. ఆ టైం నేను అక్కడ లేకుండే. హీస్ అంత టెన్షన్ ఆయనకు. ఆలోచించండి, ఇది కిందకి దింపడానికి సొంత మన కష్టపడి సంపాదించిన డబ్బులు వీళ్ళకి ఇవ్వాలి. ఏం చేస్తాడు, తీసి లోపల పెడితే పెట్టడు, అక్కడ దింపుతాడు అంతే. దట్ ఇస్ ద కాంట్రాక్ట్. లోపల పెట్టడానికి ఆ పని కాదు. అది ఇంకొని పిలిపించుకోండి మీరు. బస్ లారీ నుంచి దింపి కింద పెట్టాలి అంతే. దిస్ ఇస్ ద థింగ్. ఇదే స్ట్రాటజీ సాయి గారు వీళ్ళు అన్ని సెక్టర్స్లో వాడుకుంటారు. చిన్న ఒక స్టీల్ తీసుకొచ్చి, ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్న ఎగ్జాంపుల్ రాణిగంజ్ తీసుకుందాం సాయి గారు. పైపులు వస్తాయి, పెద్ద ఫ్యాక్టరీ నుంచి ఒక లారీ నుండి పైపులు వస్తాయి, వీళ్ళే దింపాలి, వాళ్ళ వర్కర్స్ ఉంటే కూడా దింపకూడదు. ఈ పరిస్థితులను కేరళలో మీరు చూస్తుంటారు. కీటెక్స్ అని చెప్పి కంపెనీ వరంగల్లో స్టార్ట్ చేశారు, గుండ్లపోచంపల్లిలో కూడా. దే ఆర్ ద వరల్డ్స్ #1 హోసియరీ మ్యానుఫ్యాక్చర్. అంటే బెనియన్లు, చిన్నపిల్లల డ్రెస్సులు అంతా తయారు చేస్తారు వాళ్ళు. ఈ కంపెనీని కేరళలో వాళ్ళ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టరీస్ ఇన్ ఇండియా వాళ్ళు పెట్టుకున్నారు అక్కడ. కానీ వాళ్ళని అక్కడ నడిపడానికి దే కెప్ట్ హెరాసింగ్ హిమ్ లైక్ ఎనీథింగ్. సాబు జేకబ్ అయిన ఓనర్. దట్ టైం నేను అప్పుడు జనం టీవీలో ఉన్నాను కేరళలో. నేను చూడంగానే ఇమ్మీడియట్లీ నేను కేటీఆర్ గారు ఆఫీస్ ఫోన్ చేశాను. సార్ చూడండి, ఇట్లా ఆయన హెరాస్ చేస్తున్నారు, ఆయనేమో తమిళనాడుకి వెళ్ళిపోతా అంటున్నారు, మన తెలంగాణకు తెప్పిద్దాం సార్ అని చెప్పి అప్పుడు కేటీఆర్ ఆఫీస్కి నంబర్ ఇచ్చాను నేను. నంబర్ ఇస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా ఫోన్ చేసి, సాబు జేకబ్ ఫోన్ చేసి, నెక్స్ట్ డే 3rd డే కేటీఆర్ గారు ప్రైవేట్ ఎయిర్క్రాఫ్ట్ పంపించారు పికప్ చేయడానికి ఎంటైర్ కీటెక్స్ టీమ్ని. తీసుకొచ్చి హెలికాప్టర్లో వరంగల్ దాకా తీసుకెళ్ళి మొత్తం ఎయిర్లైన్ చూపించారు. మీ ల్యాండ్ ఇది, ఇంత ల్యాండ్ ఉంటుంది, మీకు ఇంత అవుతుందని చెప్పేసి కలెక్టర్ కలిసారు. అందరూ విత్ ఇన్ 4 days 3 days ఐ థింక్ కాకతీయాలో ఐటీసీ కాకతీయాలో అగ్రిమెంట్ కూడా సైన్ చేసుకున్నారు. ఆలోచించండి. అండ్ సాబు జేకబ్ సైడ్ ఆయన ఒక పొలిటికల్ పార్టీ కూడా స్టార్ట్ చేశారు 2020 అని చెప్పి. వాళ్ళ ఎలక్షన్ కూడా గెలిచారు వాళ్ళు చాలా మటుకు, లోకల్ ఎలక్షన్స్ అంతా. అది ఇంకొక కోపం, నువ్వు పొలిటికల్ పార్టీ మీరు ఎట్లా స్టార్ట్ చేస్తావు, అదంతా మా బర్త్ రైట్ పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేయడం అనేది. ఇది సాయి గారు, దిస్ ఇస్ ద ప్రాబ్లం కేరళలో. ఏ ఉంటే కంపెనీలు, ఏ కంపెనీ, ఇంకా మోహన్ లాల్ ఇంకో మూవీ ఉంది చాలా మంచిది, మిథునం అని చెప్పి, అది కూడా చూడొచ్చు ప్రేక్షకులు కావాలంటే. పాప ఒక బిస్కెట్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేద్దామని చెప్పి పెడతాడు లైఫ్. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి, లేబర్ డిపార్ట్మెంట్ నుంచి అందరూ. మిథునం ఈ సినిమా మోహన్ లాల్ది రియల్ లైఫ్ మూవీ. ఇదంతా 1980s 90sలో వచ్చిన సినిమాలు. అది యాక్చువల్లీ ఈవెన్ టుడే ఇట్ ఇస్ రెలవెంట్. అయితే అదే అడుగుతున్నాను సార్. యాక్చువల్లీ ఇప్పుడు మంత్రులు కేరళకు సంబంధించిన వాళ్ళు ఏమంటున్నారంటే, కేరళకు సంబంధించిన కొన్ని న్యూస్ పేపర్స్ అవి కూడా చూస్తున్నాను నేను, అట్లా కూడా వస్తుంది ఏంటంటే ఇదంతా అప్పట్లో ఉండేది, నొక్కు కూలి కానీ నిర్మలా సీతారామన్ చెప్పింది అంతా ఇప్పుడు అసలు అది ఏది కూడా ఆచరణలు లేదు, ఎక్కడ కనిపించదు మీకు అని చెప్తున్నారు. నిజమేనా? ప్రాక్టికల్లీ మీరు ఎక్కడ చూస్తారు? టౌన్లు చూస్తారు, అక్కడిక్కడ చూస్తారు. చిన్న చిన్న విలేజ్కి మీరు వెళ్తారా? వెళ్ళరు. అక్కడ కాంట్రాక్ట్ అనుకున్న, ఎందుకు బాబు ఈ తలకనొప్పి, వాడికి 5,000 రూపాయలు ఇస్తాడు, నోరు మూసుకొని పక్కన కూర్చుంటాడు, రోజంతా మందు తాగుతాడు, ఏమైనా చేస్తాడు, నాకు హెరాస్ చేయడు నన్ను. ఇది కేరళ సీఎం ఇచ్చిన ఇంటర్వ్యూ గురించి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. దట్ హీ సెడ్ దేర్ వాజ్ నో కూలీ, ఇట్ ఈస్ నాట్ దేర్ నౌ. అంటే ఇదివరకు ఉండేది. అంటే మీరు లేదని డినై చేయలేరు కదా. అంటే మీ ఇండస్ట్రీ, మీ స్టేట్ ఎందుకు ప్రోగ్రెస్ కావట్లేదు, అక్కడే ఎందుకు ఉండిపోయింది ఇండస్ట్రీస్, ఉన్న ఇండస్ట్రీలు బంద్ అయిపోయినాయి కంప్లీట్. ఎర్నాకుళంలో ఒక ఇండస్ట్రియల్ జోన్ ఉంది, అక్కడ అన్నీ బంద్ అయిపోయినాయి సాయి గారు, ఒక్క ఫ్యాక్టరీ లేదు. ఎవడైనా ఏదైనా మంచి పని చేస్తే అప్పుడే ధర్నా మొదలవుతుంది, అప్పుడే ఫ్లాగ్లు పెట్టేస్తారు. వాడిని బంద్ చేసి వాడిని ఎట్లయినా అక్కడి నుంచి వాడిని ఊరు పంపించేయాలి, వాడిని ఖతం చేసి ఫ్యాక్టరీ బంద్ చేయాలి. వర్కర్స్ ఏమైంది, వర్కర్స్ పోనీయండి, కంపెనీ బంద్ అయిపోవాలి. ఇది వాళ్ళ ఏమన్నమాట. ఎందుకంటే వీడు బూర్జువా. ఇదే కమ్యూనిస్ట్ ఫిలాసఫీ అనమాట, కార్ల్ మార్క్స్ తీసుకొచ్చిన నాన్ సెన్స్. ఇదే సాయి గారు, నిర్మలా సీతారామన్ గారు ఫస్ట్ టైం ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు హర్. ఎందుకంటే ఒక నేషనల్ లెవెల్లో ఒక కేరళ లేని వాళ్ళు, కేరళ నుంచి బయట ఉన్న వాళ్ళకి తెలిసింది ఇది నోకు కూలి అనేది ఏంటది. ఇది మన వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు ఇక్కడ లేరు, కానీ ఇక్కడ లేకుండా ఇక్కడ కూడా స్టార్ట్ చేసేస్తుండే వాళ్ళు. ఇదే పాలసీ అన్నమాట. దానికోసం మొన్న సాయి గారు నిన్ననే
లులు గ్రూప్ మన అందరు తెలుసు, మాల్స్ అన్ని సిటీస్లో వాళ్ళకి మాల్స్ ఉన్నాయి, దుబాయ్లో ఉన్నాయి, అన్ని ప్లేసెస్లో ఉన్నాయి, ఆఫ్రికాలో ఉన్నాయి, అన్ని ప్లేస్లో వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ మాల్ గ్రూప్స్. వాళ్ళు ఏం చేశారు సాయి గారు, పొల్లాచి అని చెప్పి కేరళ తమిళనాడు బార్డర్, తమిళనాడులో ఉంది పొల్లాచి, అక్కడ పెద్ద కొన్ని ల్యాండ్, చాలా ల్యాండ్ తీసుకొని ఆ ల్యాండ్లో ఒక హార్టికల్చర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు వాళ్ళు. హార్టికల్చర్ అంటే వెజిటబుల్స్ మిగతా అన్ని గ్రో చేయడానికి, జింజర్ గార్లిక్ ఏదేదో అన్నీ పెట్టారు వాళ్ళు, బోర్డు టామరిడ్ గ్రో చేయడానికి. ఆలోచించండి, అక్కడి నుంచి ఒక 20-30 కిలోమీటర్లు వస్తే కేరళ వచ్చేస్తుంది, అక్కడ పెట్టరు. వాడు తెలుసు. ఇక్కడ మీరు చూడండి, కోయంబత్తూరు ఇస్ హబ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో. మోటార్ మీరు ఏ మోటార్ కావాలంటే కోయంబత్తూరు దొరుకుతుంది. 90% ఆఫ్ ఫ్రమ్ కేరళ బిజినెస్ వాళ్ళు. ఇక్కడ పెట్టుకోరు వాళ్ళు. ఎట్టిమడ అని చెప్పి అమృతాది ప్రైవేట్ యూనివర్సిటీ, వన్ ఆఫ్ ద ఫస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా, మాతా అమృతానందమా, ఇది అమృత విద్యాపీఠ. ఇట్ ఈస్ ఇన్ ప్లేస్ కాల్డ్ ఎట్టిమడై. ఇట్ ఈస్ జస్ట్ ద బార్డర్ విత్ కేరళ, బట్ ఇన్సైడ్ తమిళనాడు. అక్కడ పెట్టుకోరు వాళ్ళు, కేరళకి రాదు. కేరళలో తర్వాత పెట్టుకున్నారులే యూనివర్సిటీ అంతా, కానీ పిచ్చి పట్టేస్తుంది. అంటే ఇదంతా ఏమైనా అగ్రిమెంట్లో భాగమేమో. ఇప్పుడు డిఎంకేకి ఇవ్వడం కోసం ఇప్పుడు అప్పుడు ఏడిఎంకే ఉండే, ఏదున్నా సరే కేరళ తమిళనాడు అనే ఒక ఇది ఉండే. ఇప్పుడు కర్ణాటకకి వెళ్ళారు చాలామంది, హైదరాబాద్కి వచ్చారు. ఇప్పుడు కీటెక్స్ ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. ఇదే సాయి గారు, వీళ్ళు అక్కడ పిల్లలకు ఉద్యోగం వస్తుంది, అక్కడ పని చేసుకుంటారు. కాదు, వీళ్ళు ప్రోగ్రెసివ్ అంటారు, వీళ్ళు రిగ్రెసివ్. యాక్చువల్లీ వీళ్ళ మాటలు వింటే అది కార్ల్ మార్క్స్ తీసుకొచ్చి అది పెద్ద పెద్ద మాటలు అంటారు. తక్కువ అన్ని 35 ఫీట్ల 35,000 ఫీట్ల. నిన్న కూడా ఒక ట్వీట్ చేశాను, నిన్ననే మొన్న ఇక్కడ ఒక ట్వీట్ కూడా చేశాను. ఇక్కడ ఏదో నారాయణమూర్తి గారికి వ్యతిరేక, నారాయణమూర్తి గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం అంట కర్ణాటకలో. ఈ సిఐటియు వాళ్ళు అదేంటి ఐటీ ఎంప్లాయీస్కి అనుగుణంగా సిఐటిఓలు మాట్లాడడం, ఇది అసలు విచిత్రం కాకపోతే. అసలు ఐటీ ఇండస్ట్రీ, ఎంఎన్సీలు, బహుళజాతి కంపెనీలు, పెట్టుబడిదారులు, అమెరికా కంపెనీలు, వీటి మీద 20-30 సంవత్సరాలుగా పోరాటాలు చేసిన వాళ్ళు ఇవాళ ఆ కార్మికులు అని మాట్లాడుతున్నారు. ఐటీ ఎంప్లాయీస్ కూడా కార్మికులు అయిపోయారు వీళ్ళకి. ఏ అన్యాయం ఇది. స్టేట్మెంట్ ఒకటి వచ్చింది, మీరు చూసుంటారు. మోదీ గారిని ప్రేజ్ చేశారు శశి. మోదీ గారిని ప్రేజ్ చేసి ఐ హావ్ ఎగ్ ఆన్ మై ఫేస్, నేను యుక్రెయిన్ వార్ మొదలైనప్పుడు మోదీ గారిని క్రిటిసైజ్ చేశాను, మోదీ గారిని ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ తర్వాత ఇప్పుడు జెలెన్స్కీ, పుటిన్ ఇద్దరు మోదీ గారిని అక్నాలెడ్జ్ చేస్తున్నారు, ఇద్దరిని హగ్ చేసుకున్నారు మోదీ గారు వెళ్ళి. చాలా మంచిది అని చెప్పి. నిజంగా శశి థరూర్ జాయిన్ అవుతాడా, బీజేపీలోకి వస్తాడా ఏంటి? అది పెద్ద స్టోరీ. నిన్ననే ఇంకో 2 ఛానల్స్లో డిబేట్ చేశాను. చెప్పండి. ఎందుకంటే శశి థరూర్ మన ఛానల్ చేశాను సాయి గారు, మన ఛానల్ చేశాను, రాజుగారితో చేశాను. ఏం లేదు, శశి థరూర్ పోటీ చేస్తున్న ప్లేస్ త్రివేంద్రం ఇస్ అ హిందూ మెజారిటీస్ ఎక్సెప్ట్ ఫర్ అవుట్లైయింగ్ ప్లేస్. విజినియం అని చెప్పి పోర్ట్ ఉంది, అటువైపు లాటిన్ క్రిస్టియన్స్, ఫిషర్మెన్ కమ్యూనిటీ. మోస్ట్ ఆఫ్ దమ్ తమిళనాడు నుంచి వచ్చి కన్వర్ట్ అయిన వాళ్ళు క్రిస్టియన్స్. కానీ ది టౌన్ త్రిశూర్ ఇస్ సురేష్ గోపి, నేను అక్కడి నుంచి త్రిశూర్ నుంచి. దట్ అగైన్ ఇస్ అ హిందూ మెజారిటీ, కానీ క్రిస్టియన్ పాపులేషన్ ఎక్కువ ఉంది. సురేష్ గోపి గాట్ గుడ్ సపోర్ట్. ఇంకోటి కాసర్గోడ్, ఇంకోటి పాలక్కాడ్. ఇది 4 ప్లేసెస్లోనే హిందూస్ మెజారిటీలో ఉన్నారు కేరళలో. త్రివేంద్రంలో ఇట్స్ అ నాయర్ ఓవర్ హిందూ, ఇట్స్ అ నాయర్ బేస్డ్ కాన్స్టిట్యున్సీ. నాయర్ కమ్యూనిటీ ఇస్, నేను కూడా అదే కమ్యూనిటీ నుంచి వస్తాను సాయి గారు. ఈ కమ్యూనిటీ నుంచి గెలవడానికి ఆల్రెడీ 4 సార్లు గెలిచాడు సాయి గారు. ఒక మంచి ఆలోచించండి, ఎంపీగా 20 సంవత్సరాల నుంచి ఎంపీగా ఉండి పాపం మినిస్టర్షిప్ రావట్లేదు ఆయనకి తెలుసు నెక్స్ట్ టైం కూడా కాంగ్రెస్ గెలవరని. సో ఏం చేస్తాడు చెప్పండి? ఆయన ప్లేస్ మీరుంటే ఏం చేస్తారు సాయి గారు? పోతే పోయిందిలే, నేను అట్లీస్ట్ బీజేపీలో వస్తే నాకేదో ఒక మంచి పోర్ట్ఫోలియో ఇస్తారు, ఫారిన్ మినిస్టర్ కాకుండా ఇంకేదైనా ఇస్తారు. ఆల్రెడీ జయశంకర్ గారు ఉన్నారు, సో ఐ కెనాట్ బికమ్ ఫారిన్ మినిస్టర్. ఇంకేదైనా పోస్ట్ ఇస్తారు నాకు మంచిది మోదీ గారు అని. సో ఐ థింక్ బహుశా ఎలక్షన్ దగ్గరకు వచ్చేదాకా శశి థరూర్ విల్ జాయిన్ బీజేపీ. చాలామంది వెళ్ళారు, మీకు గుర్తుంటుంది. ఇందిరాగాంధీ రైట్ హ్యాండ్ ఉన్న మనిషి టామ్ వడక్కన్ బీజేపీలో ఉన్నారు ఇప్పుడు. ఎన్నో సంవత్సరాల నుంచి అహ్మద్ పటేల్, టామ్ వడక్కన్, మోతీలాల్ వోరా, ఆస్కర్ ఫెర్నాండెస్ 4 నడిపించారు ఇందిరాగాంధీ కిచెన్ క్యాబినెట్. దాంట్లో ఆస్కర్ ఫెర్నాండెస్ చనిపోయారు, ఆయన లేరు, మోతీలాల్ వోరా లేరు, అహ్మద్ పటేల్ లేరు. టామ్ వడక్కన్ ఇస్ ఇన్ బీజేపీ. ఇప్పుడు కాదు, ఆయన వచ్చి ఆల్మోస్ట్ 5 years అవుతుంది. ఏకే ఆంటనీ కొడుకు బీజేపీలో ఉన్నారు. అవును, బీజేపీలో ఉన్నారు. ఓకే, సో యూ కెన్ ఇమాజిన్ నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ బీజేపీ. పీసీ జార్జ్, వన్ ఆఫ్ ద మోస్ట్ హార్డ్ కోర్ క్రిస్టియన్ పార్టీస్ నుంచి వచ్చిన మనిషి, హీఈస్ ఇన్ బీజేపీ టుడే. సో ఇట్లాంటి మనుషులు శశి థరూర్ రేపు వస్తే దానికి సర్ప్రైజ్ ఏం కాకర్లేదు. బట్ నథింగ్ టు డూ విత్ నోకుకూలి. బట్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, ప్రోగ్రెసివ్. శశి థరూర్ని వార్నింగ్ ఏమి ఇచ్చారు తెలుసు? ఒఫీషియల్ వార్నింగ్. అది ఇక్కడ ఈ మన దగ్గర ఉన్న లోకల్ ప్రెస్లో రాదు, ఇక్కడ కేరళలో మీడియాలో ఒఫీషియల్ వార్నింగ్. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఢిల్లీలో మీట్ అయ్యి, ఇప్పుడు కాదు 3 weeks బిఫోర్, దీనికన్నా ముందు ఒకసారి ప్రేజ్ చేశారు మోదీ గారిని. శశి థరూర్ని పిలిపించి వార్నింగ్ ఇచ్చారు, నెక్స్ట్ టైం యూ స్పీక్
మోదీ గారి గురించి మంచిదేనా మాట్లాడితే పార్టీని తీసి బయటపడేస్తాను చెప్పి అయినా మాట్లాడారు ఆయన. మరి ఆయన చెప్పిన తప్పేముంది? నిజమే చెప్తున్నాను కదా. ఆయన మంచి పని చేయకపోతే నేను మంచి పని చేయలేని చెప్తాను. మంచి పని చేసింది ఆయన, నేను దాని గురించి అక్నాలెడ్జ్ మంచి పని చేస్తే చేయలేదు అది కాదు, మంచి పని చేస్తే కూడా చెప్పకూడదు అని రాహుల్ గాంధీ ఆర్డర్. మోదీ గారిని తిట్టాల్సిందే. నువ్వు ఎట్లా అక్నాలెడ్జ్ చేస్తున్నావు? చెప్పండి సాయి గారు, ఎవరైనా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న మనిషి ఉంటారా? ఉండరు, వెళ్ళిపోతారు. దిస్ ఇస్ ద ట్రాజడీ ఆఫ్ కాంగ్రెస్. ఇప్పుడు అడుగుతారు కదా ఎందుకు రాలేదు, పవర్కి రాలేదు, నెక్స్ట్ ఇయర్ కూడా రారు, 2029లో కూడా రారు. దిస్ ఇస్ బికాస్ దే ట్రీట్ పీపుల్ లైక్ దిస్. శశి థరూర్ లాంటి టాలెంట్స్ని వీళ్ళు రికగ్నైజ్ చేసుకోరు. కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.